అసలు గాలి జనార్దన్ రెడ్డి ఎవరు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారు? ఓ దశలో తన కారు డ్రైవర్కు జీతం ఇవ్వడానికి కూడా డబ్బులు లేక అవస్థలు పడిన ఓ మామూలు మనిషి మైనింగ్ డాన్ స్థాయికి ఎలా ఎదిగారు? ఏబిఎన్ కథనం. గాలి జనార్దన్ రెడ్డి పుట్టింది బళ్ళారిలో, తల్లిదండ్రులది రాయలసీమ. చిన్నప్పటి నుంచే డిఫరెంట్ ఐడియాలతో దూసుకెళ్లిన జనార్దన్ రెడ్డి చదివింది 10వ తరగతే. అయినా లౌక్యం ఎక్కువ. 1998లో ఎన్నోబుల్ ఇండియా పేరుతో సేవింగ్స్ కంపెనీని స్థాపించారు. కర్ణాటక, రాయలసీమలో ప్రతి ఏరియాలో బ్రాంచ్లు తెరిచారు. పేద ప్రజల నుంచి నిధులు సేకరించారు. చాలా వెనకేశారు. ఒక దశలో పేమెంట్స్ రిటర్న్స్ చేయలేక 200 కోట్లకు పంగనామాలు పెట్టారు. అప్పుడే బళ్ళారి జనాలు ఆయన పైన, ఎన్నోబుల్ కంపెనీ పైన రాళ్ల దాడి చేశారు. కంపెనీ మూతబడింది. చేతిలో డబ్బు లేదు. కాసులు కురిపించే ఎన్నోబుల్ ఇండియా అటకెక్కింది. మళ్లీ మెదడుకు పనిపెట్టారు గాలి జనార్దన్ రెడ్డి. 1999 ఎన్నికలు రానే వచ్చాయి. బళ్ళారి ఎంపీ స్థానానికి సోనియా పోటీ చేస్తుందని ఫుల్ టాక్. దీంతో సోనియాను ఢీ కొట్టాలంటే సుష్మా స్వరాజే కరెక్ట్ అని బీజేపీ డిసైడ్ అయింది. ఇదే గాలి జీవితాన్ని మార్చేసింది. సుడిగాలిలా తిప్పి కరెన్సీ కొండల్లో పడేసింది. బీజేపీ పెద్దల ఐడియా ఆ పార్టీకి ఎంత మేలు చేసిందో కానీ గాలి జనార్దన్ రెడ్డిని మాత్రం కలలో కూడా ఊహించని మలుపు తిప్పింది. అప్పటికప్పుడు బీజేపీ కండువా మెడలో వేసుకున్నారు గాలి. అప్పటి వరకు బీజేపీలో ఏళ్ల తరబడి ఉండి భారీగా ఖర్చు చేసిన వారందరినీ పార్టీకి దూరం చేశారు. సుష్మా స్వరాజ్ పర్యటనలకు, ప్రచారానికి బళ్ళారిలో అన్ని తానే ముందుండి చూసుకున్నారు. అలా సుష్మా ఆశీర్వాదానికి పాత్రులయ్యారు. అప్పటి ఎన్నికల్లో సుష్మా ఓడిపోయినా వరమహాలక్ష్మి వ్రతం పేరుతో ప్రతి ఏటా శ్రావణ మాసం పౌర్ణమి రోజున ఆమెను బళ్ళారికి పిలిపించడం, భారీ ఎత్తున సామూహిక వివాహాలు చేయడం పనిగా పెట్టుకున్నారు గాలి. అమ్మతో సాన్నిహితే మరి ఆదాయం? సుష్మా అండతో ఢిల్లీలో చక్రం తిప్పాడు. అంతా బానే ఉంది, కానీ మాస్టర్ మైండ్ కు తగినట్లు ఆదాయం లేదు. పొలిటికల్ గా బీజేపీలో రోజు రోజుకు ఎదుగుతున్నా ఆర్థికంగా కుంగిపోయారు. 3 ఏళ్లు గడిచింది. పరిస్థితి పూర్తిగా దిగజారింది. అప్పుడు 2002లో ఒకానొక దశలో కారులో డీజిల్ వేయించుకోవడానికి, డ్రైవర్ కు జీతం ఇవ్వడానికి గాలి ఇబ్బంది పడిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అప్పుడే అతని అనుంగుమిత్రుడు శ్రీరాములు ఓబుళాపురం మైనింగ్ కంపెనీ తీసుకుందామని చెప్పారు. అప్పు చేసి మరి మైనింగ్ కంపెనీ కోసం అడ్వాన్స్ ఇచ్చారు. 2003 ఏప్రిల్ వైఎస్ పాదయాత్ర చేస్తున్నారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడే గాలి మెదడు పాదరసంగా పరిగెత్తింది. ఎన్నోబుల్ ఇండియా స్టార్ట్ చేసే టైంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న గాలి అప్పట్లో వైఎస్ తో 15 లక్షలు తీసుకున్న చిన్న పరిచయం ఉంది. వైఎస్ తో బిజినెస్ డీల్ చేశారు. మైనింగ్ తవ్వకాలు మొదలెట్టారు. గాలి అదృష్టమో కాకతాళీయమో తెలియదు గాని అంతవరకు టన్ను 700 రూపాయలు మాత్రమే పలికిన ఇనుప ఖనిజం ఒక్కసారిగా 3000కు పెరగడం, ఆ వెంటనే చైనా మార్కెట్ ఓపెన్ కావడం, టన్ను ఐరన్ ఓర్ 7000 వరకు వెళ్లడం గాలికి మామూలుగా కలిసి రాలేదు. టాటా, బిర్లా, అంబానీలు ఆ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డారో గాని అతి తక్కువ సమయంలో 1000 కోట్లు పోగేశారు ఖనిజ గనుల గజని గాలి జనార్దన్ రెడ్డి. ఒక దశలో రోజుకు 100 కోట్ల ఆదాయం వచ్చిందంటే గాలి సుడి ఎలా తిరిగిందో ఊహించుకోవచ్చు. ఆంధ్రాలో మొదలైన తవ్వకాలు కర్ణాటకకు పాకాయి. ఓబుళాపురం కొండల్లో బ్రిటిష్ గవర్నమెంట్ పాతిన సరిహద్దు రాళ్లు, జీటీ స్టేషన్, ఆఖరికి సుంకులమ్మ గుడి అన్ని సుడిగాల్లో కొట్టుకుపోయాయి, శిథిలమైపోయాయి. ఖనిజం కనిపిస్తే చాలు గాలి ఖాతాలో పడాల్సిందే. లేదంటే గాలి గ్యాంగులు కదం తొక్కుతాయి. ఒకనొక దశలో ఓబుళాపురం మైనింగ్ కంపెనీలో అడుగు పెట్టాలంటే కలెక్టర్ కూడా గాలి పర్మిషన్ తీసుకునేవారంటే జనార్దన్ జబర్దస్త్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. గాలి అక్రమ తవ్వకాలపై ఆంధ్రాలో ప్రతిపక్షంలో కూర్చున్న టీడీపీ అసెంబ్లీని స్తంభింపజేసింది. అయినా వైఎస్ అండగా నిలిచారు. గాలి చెలరేగిపోయారు. 24 గంటలు తవ్వకాల్లో మునిగిపోయారు. రోజుకు 1000 టన్నులు తవ్వుతూ రాష్ట్రాలు, దేశాలు దాటించేశారు. ఊహించని స్థాయిలో సొమ్ము, దమ్ము కలిసొచ్చి గాలిని నేల మీద నిలవనీయలేదు. ఆంధ్ర సైడ్ నుంచి వైఎస్, కర్ణాటకలో బీజేపీ, 2 రాష్ట్రాల్లో తనకు తిరుగు లేకుండా పోయింది.
మారుతి కారు నుంచి ఒక్కసారిగా వందల స్కార్పియోలు, బెంజ్, ఆడి, రోల్స్ రాయిస్, హెలికాప్టర్, 120 కోట్లతో ఇల్లు నిర్మాణానికి శ్రీకారం. ఓ చిన్న గదిలో ఉండే పార్టీ ఆఫీస్ ని కార్పొరేట్ బిల్డింగ్ లా మార్చారు గాలి. ఏపీఎంసీ, గ్రామ పంచాయతీ, తాలూకా పంచాయతీ, జడ్పీ, మున్సిపాలిటీ, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నిక ఏదైనా గాలిదే గెలుపు. ఆయన సూచించిన వ్యక్తిదే పదవి. ప్రతిపక్షం బలాదూర్. సింగిల్ హ్యాండ్ తో జిల్లాను పొలిటికల్ గా దున్నేశారు గాలి. అటు అక్రమ మైనింగ్ ఆదాయం, ఇటు అధికార దుర్వినియోగ లాభం. చేయి పెట్టిన ప్రతి చోట కనక వర్షం. అడుగు తీసి అడుగేస్తే కరెన్సీ కట్టలు, కనకపు వస్తువులు. బళ్ళారి జిల్లాలో ఆయన చెప్పిందే వేదం, చేసిందే శాసనం. ఒకవైపు ప్రతిపక్ష నేతలు ఎన్ని కేసులు వేసినా, సుప్రీంకోర్టు సాధికారిక కమిటీ సర్వే చేసినా, గాలి అక్రమాలను సిబిఐ వెలికి తీసినా ఏమీ చేయలేని పరిస్థితి. అంగబలం, అర్ధబలం, రాజకీయ దన్ను, వైఎస్ తోడు గాలిని ఎక్కడికో తీసుకెళ్లే. సెప్టెంబర్ 2 వైఎస్ హఠాన్ మరణం. గాలి చరిత్రకు గ్రహణం పట్టడం మొదలైంది. కర్ణాటకలోనూ పరిస్థితి మారింది. తను నిలబెట్టిన పార్టీ నుంచే తనపై ఆరోపణలు, లోకాయుక్త 25,000 పేజీల గాలి గుట్టు తలపోటుగా మారాయి, ఉక్కిరిబిక్కిరి చేశాయి. అదే టైంలో సిబిఐ గాలిపై నిఘా పెట్టింది. ఓబుళాపురంలో జరిగిన అక్రమాలపై లోతుగా అధ్యయనం చేసింది, ససాక్ష్యాలు సేకరించింది. ఫలితం ఇప్పుడు చెంచల్గూడలో స్థిర నివాసం. రాజరికం పోయింది, రాజ్యం పోయింది, సంపద దూరమైంది. ఇంతకాలము ఆహా ఓహో అంటూ భజనలు చేసిన వారు మొహాలు చాటేశారు. నడమంత్రపు సిరితో నడి నెత్తికెక్కిన కళ్ళు నేల మీదకొచ్చాయి. 100 గొడ్లను తిన్న రాబందు ఏదో ఒక గాలివానకు దొరకకుండా పోదన్న సూక్తికి సజీవ ఉదాహరణగా నిలిచారు గాలి జనార్దన్ రెడ్డి.